ఉర్ఫీ జావేద్ పేరు వినగానే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అవతారం కళ్ల ముందు కదలాడుతుంది. 27 ఏళ్ల ఈ లక్నో భామ టెలివిజన్ ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఏమ పాపులర్. మాస్ కమ్యూనికేషన్స్లో పట్టా పొందిన ఈ భామకు క్లాస్తో పాటు మాస్ను ఎలా అట్రాక్ట్ చేయాలో బాగా తెలుసు. బిగ్ బాస్ ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు 2002లో గూగుల్లో అత్యధికంగా వెతకబడ్డ ఏషియన్గా జాన్వీ, సారా అలీ ఖాన్, దిశా పటానీ వంటి వారిని కూడా వెనక్కి నెట్టింది. ఇటీవల లవ్ సెక్స్ అవర్ ధోకా 2లో సందడి చేసిన ఉర్ఫీ తన డ్రెస్సింగ్తో పలువురితో కొట్టాటకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రోగ్రాంకు చీరను ధరించి వచ్చింది. అయితే నడుము, తొడలు కనిపించేలా అండర్వేర్ లేకుండా అమ్మడు కట్టిన చీర సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పలువురు అండర్వేర్ ఎవరెత్తికిళ్లారనే కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాటికి ఉర్ఫీ ఏం సమాధానం ఇస్తుందో చూడాలి. గోపీచంద్, శ్రీను వైట్ల తొలి కలయికలో వస్తున్న చిత్రం విశ్వం. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. నిజానికి అటు గోపీచంద్, ఇటు శ్రీను వైట్ల ఇద్దరికీ హిట్ కావాలి. గత కొంతకాలంగా వీరి సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం లేదు. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ధ్యేయంతో పనిచేసినట్లు టీజర్ చెబుతోంది. శ్రీను వైట్ల ట్రేడ్ మార్క్ ఈ టీజర్ ఆశాంతం కనిపించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి శ్రీను వైట్ల నుంచి ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో అది పుష్కలంగా ఉన్నట్లు తెలియవచ్చింది. అందుకు మచ్చుతునుగ్గా నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా అన్న డైలాగ్కు నాకు గీతా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలీదు వంటి పంచులు బాగా పేలాయి. మరి అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాతో శ్రీను వైట్ల, గోపీచంద్ ఖాతాలో హిట్ నమోదవుతుందేమో చూద్దాం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించింది నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. ఇక టాలీవుడ్లోనూ లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలి చిత్రం తర్వాత అమ్మడి కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు. తెలుగులో చేసిన లైగర్ అయితే డిజాస్టర్గా నిలిచింది. ఇటీవల విడుదలైన తృప్తి డిమ్రీ బ్యాడ్ న్యూస్లో అతిథిగా మెరిసింది. ఆ సినిమా విజయంతో అతిథి పాత్రలంటే ఇష్టమని అంటోంది. ఇదిలా ఉంటే కాల్ మీ బేతో వెబ్ సిరీస్లో ఎంట్రీ ఇస్తోంది అనన్య. కొలిడి నున్హా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. 8 ఎపిసోడ్స్గా తెరకెక్కిన ఈ సిరీస్ తనని తాను నిరూపించుకోవడానికి దోహదం చేస్తోందని అంటోంది అనన్య. హారర్ కామెడీతో పాటు గెస్ట్ రోల్స్లో నటించడం అంటే ఇష్టమంటున్న అనన్య కోరికను టాలీవుడ్ దర్శక నిర్మాతలు తీరుస్తారేమో చూడాలి. సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం జనక అయితే గనక. సెప్టెంబర్ 7న విడుదల కావలసిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి కారణం 2 తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలే. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల వానలు పడుతూనే ఉన్నాయి. అదీగాక మరోసారి వాయుగుండం ప్రభావంతో వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో తమ సినిమా రిలీజ్ను పోస్ట్పోన్ చేసింది దిల్ రాజు బృందం. 7వ తేదీ రిలీజ్ అని 6వ తేదీన ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను సుహాస్ తీసుకోవడం విశేషం. ఇప్పటికే వర్షాల ప్రభావంతో నాని, సరిపోదా శనివారం వసూళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షాల మోత, తర్వాత నవ్వుల మోతతో కలుద్దామంటూ తమ సినిమా రిలీజ్ వాయిదాను ప్రకటించారు. మరి ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందో చూద్దాం. వెండితెరపై డిజాస్టర్ అయిన ఆ 3 సినిమాలకు ఇప్పటి వరకు ఓటీటీలో ప్రదర్శనకు మోక్షం కలగలేదు. ఎందుకో ఏమో పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే ఆ 3 సినిమాలకు సెప్టెంబర్ నెలలోనే ఓటీటీ మోక్షం లభించనుంది. ఆ 3 చిత్రాలే అఖిల్ నటించిన ఏజెంట్, శర్వానంద్ మనమే, రజనీ అతిథి పాత్రలో కనిపించిన లాల్ సలాం. అఖిల్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ అయిన ఏజెంట్ సినిమా ఈ నెలాఖరులో సోనీ లివ్లో రిలీజ్ కాబోతోంది. ఇక శర్వానంద్, కీర్తి సురేష్ జంటగా నటించిన మనమే లీగల్ ఇష్యూస్ పరిష్కారం కావడంతో అమెజాన్ ప్రైమ్లో సందడి చేయబోతోంది. ఇదిలా ఉంటే ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్లో నటించిన లాల్ సలాం ఎట్టకేలకు సన్నెక్స్లో ఈ నెల 20న రిలీజ్ అవుతోంది. మరి థియేటర్లలో జనం తిరస్కరించిన ఈ 3 సినిమాలను ఓటీటీ ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారన్నది వేచి చూడాల్సిందే.